దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 23వ అధ్యాయం. కొన్ని అనివార్య కారణాల వల్ల వైశాఖ పురాణాన్ని అప్లోడ్ చేయడం లేట్ అవుతుందండి, గమనించగలరు. వైశాఖ పురాణం 23వ అధ్యాయం కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూచుము. సజ్జనుల తోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుణ్ణి చేసి అనుగ్రహింపుము. నాయందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ముడనైనను దుష్టుడనైనను చెప్పుదురు కదా. గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావం కలిగిన వారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యము నొంది నీ విధేయుడనగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుణ్ణి ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమును మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరమగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండనాడు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు నీడ లేవు. నేనిచట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాప నాశనమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్టు ఎన్నియో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అచటకు పోవుదుము రమ్మని శంఖుణ్ణి అచటకు కొనిపోయెను. శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జల పక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్టు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షులచట వ్రాలి మధురముగా కిలకిల రావములను చేయుచుండెను. చెరువుగట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలంగా ఉండెను. పల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరం సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానం చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతకునకు ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టములు చూసి ఇట్లనెను:
నాయనా కిరాత ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలేను. బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మముగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఈకములు ఆయుష్మికములు నగు శుభ లాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలేను అడుగమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేలా కలిగెను? ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాల ధ్యానమగ్నుడై ఇట్లు పలికెను. ఓయి, నీవు పూర్వము శాకల నగరమున నివసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడవు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసెడిది. ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రత అగుటచే భర్తకును భర్తకిష్టరాలగు వేశ్యకును బహువిధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలం గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిగిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యం కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పితో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీయూ చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా నేను ఆమెతో పలికి తిని. ఆమెయు, నాదా, నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలితమని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైనను నీకు బహువిధములుగా సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసమును చేయుదును. మధుర ఆహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగమును మానుదును అని బహువిధములుగా చాలా మంది దేవతలకు మ్రొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలిచెను. నీకు ధర్మ కార్యములని నా ఇష్టము లేకపోవుటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు చెప్పిన మునికి నీ చేత ఆమె పానకము ఇప్పించెను. నీ అనుజ్ఞతో దానిని ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నీటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగం పెరిగి చివరకు నీవు మృతి నొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి
ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారములను చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనమును చేసిన నీ భార్య పవిత్రవ్రత అగుటచే విష్ణు లోకమునకు చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమును ఇచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలుచుటచే క్రూరమగు కిరాత జన్మము పొందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడు అనుకొని పానకమును ఇచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగవలెననే మంచి బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయు అవకాశం కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరమును నేను వైశాఖ వ్రతం ఆచరించుట వలన కలిగినది. నీకింకెను ఏమి తెలుసుకొనవలెనని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునికి చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం.